అయ్యో, ఇంట్లో ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే చిలక అమ్ముకుంటారు, ఇంట్లో వెళ్ళి అనక. అట్లా కాదు ఈయనది. ఎవరు చిలక అమ్మినా ఈయనకే చెప్పాలి. ఒకవేళ ఏదో తెలియకుండా జరిగిందనుకో తెల్లారి వీడికి పిలిపేయడం. నాకు తెలియకుండా నా పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా కొన్నారు? నన్నే ఇబ్బంది పెట్టండి, ఊరందరి జనాలు కూడా ఇబ్బంది పెట్టండు. కనకటి వెంకన్న అనే వ్యక్తి 2017లో అంగడి గొడవలు జరిగినాయి సార్. అనంతుల శ్రీనివాస్ మా భర్త చనిపోయే స్థితికి బాగా ఇట్లా కొట్టిరు సార్. చచ్చిపోయేటోడే బతికిండు. అప్పుడు కూడా ఇదే దౌర్జన్యం. ఆయన అరాచకాలు అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి. నేను 8 లక్షలు కట్టినాక కూడా నా భర్త మీద పేరు రాపించినాక కూడా కాగితం వాళ్ళ దగ్గర ఉండడంతో చిలక రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోండు. ఎన్నిసార్లు అడినా కూడా ఇయ్య ఏం చేస్తా చేయపో. ఇది తెలిసి చక్రయ్య అల్లుడు కారోబార్ వెంకన్నను నిలదీశాడు. అది మనసులో పెట్టుకొని వెంకన్న పెద్ద మనిషి చక్రయ్యపై వేషం పెంచుకున్నాడు. మా ఊర్లో కొంతమంది 6 సంవత్సరాల కింద భూమి కూడా ఉన్నారు సార్. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయింది, డబ్బులు కట్టడం అయిపోయింది. దామోదరెడ్డి సార్ తెలవకపోవచ్చు ఒకవేళ. కానీ వేనారెడ్డి గారు ఏం చేసిందంటే 6 సంవత్సరాల కింద ఉన్న భూమికి ఇప్పుడు అడ్డం పెట్టి ఒక 20 లక్షలు అడిగిండంట. తాతయ్య మరి నేను 6 సంవత్సరాలు కొనుక్కున్న భూమికి ఈ రోజు నాకు అడ్డం పెట్టడం జరుగుతుంది. వేనారెడ్డి నాకు సూర్యాపేటకు వచ్చి నన్ను గలవమంటుండు, నన్ను 20 లక్షలు ఫోర్స్ చేస్తుండు అని మా నాన్నగారి దగ్గరకు వచ్చిండు ఈ కనకటి పల్లెంకన్న అనే వ్యక్తి. న్యాయం కాదు కదా, 6 సంవత్సరాల కింద రిజిస్ట్రేషన్ అయిపోయిన భూమికి ఈ రోజు అడ్డం పెట్టడం ఏంది అనేది మా నాన్నగారు అడగడం జరిగింది. ఇదే చక్రయ్య అనే వ్యక్తి ఎందుకు అడ్డుపడుతున్నాడు? ఈయనకు సపోర్టు బలం అనేది చెవిటెంకన్న వేనారెడ్డి గారు ఇచ్చిన బలమే. అంటే వాళ్ళ అక్రమాలకు పూర్తి స్థాయిలో ఎవరైనా అడ్డుపడుతున్నారు అంటే అది నిజాయితీగా చక్రయ్య అనే ఉద్దేశం వాళ్ళకు ఉన్నది, తీసేయాలి.